మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. అలా శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడిగాను అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో బతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్ జంబులే అసలు మీ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులే అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు అల్లరి సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడికి. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదామని ముఖ్యమంత్రి పొందామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరూరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాలు ఈరోజు విధ్వంసం చేసి మా మీద బొజ్జెల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మనం చూశాడంటే నేను చెప్పిన విధ్వంసాలు అంటే విగ్రహాలు మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం ఎన్నుకోవడానికి పెట్టుకోవచ్చు, కానీ పగిలిన హృదయాలు ఎలా ఉంటాయి కదా ఆలోచించాలా. కావాలని చెప్పేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోలేదు. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి అనవసర వదంతులు ఎట్టి బస్సు చెబితే మాత్రం ఎట్టి బస్సు మేము ఊరుకునేది లేదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, వివేకాన్ని హత్య చేశారు. తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే 2014-19లో 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సీ నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు డిఎస్సీలో అంటే టాప్ మోస్ట్గా సూపర్ క్లారిటీగా చేసి పెడితే దానికి కూడా మీరు కుట్ర పన్నేసి మీరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతాను. మీకు సింగయ్య అని మీ యొక్క కార్యకర్త మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుచ్చకాయలాగా అతను మేము చనిపోయారు మీరు తొక్కేసి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ సమయం మీకు లేదు. కానీ ఇట్లాంటి విగ్రహాలను మాత్రం ధ్వంసం చేసి వాటిని మా మీద చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మీకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అంటించదాన్ని చూశారు. అంటే మీ క్రూరత్వానికి, మీ యొక్క మానసిక పైశాచికత్వానికి ఇంటికి కూడా అది నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జంబులో ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి నేను ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఏ పార్టీలో ఉన్నాను కూడా అతను సొంత వీడియో కూడా ఉంది. కానీ ఈ సాక్షిలో రాదు. ఎందుకంటే ఇది వాళ్ళకి హానికరమైంది. అదే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైనా ధ్వంసం చేస్తుంటే సాక్షిలో ఫ్రంట్ పేజ్ పెట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మీరు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే దొరికిపోయారో, దొంగ దొరికిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని సబ్సైడ్ చేయడం కోసం మీరు వేరే అన్ని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు మీద మీ కార్యకర్తలు రోడ్డు మీద డిఎస్సీ అని అదాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇది ఏమన్నా కరెక్టా? ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు చూడండి. నా పేరు బాలమ్మ, మా ఆయన పేరు వచ్చేసి జంబులయ్య సార్. నేను సిఆర్పిగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నాకు వైసీపీ పునాసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్ సార్. పునాసేసే గారికి వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధం అయితే కాదు సార్. మేము